ఈ రోజు చాలా బాధాకరమైన ఒక సంఘటన జరిగింది. వీడియో చూడండి తర్వాత రైల్వే ట్రాక్ పై తన ఇద్దరు పిల్లలతో కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ఒంటరితనమే విజయారెడ్డిని వేధించిందా? అనూహ్యంగా వచ్చిన సమస్య ఏదైనా ఉక్కిరిబిక్కిరి చేసిందా? ఆమె ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయాలపై గట్కేసరి చర్లపల్లి రైల్వే స్టేషన్లో గూడ్స్ ట్రైన్ కింద పడి ఒకే కుటుంబానికి చెందిన తల్లి ఇద్దరు పిల్లలు ముగ్గురు చనిపోవడం జరిగింది. వాళ్ళది బోడుప్పల్లో హరితవనము కాలనీకి చెందిన విజయశాంతి రెడ్డి అని తెలవడం జరిగింది. అంటే వాళ్ళకు ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎలాంటివి లేవు. వాళ్ళ హస్బెండ్ కూడా జాబ్ చేస్తుండు, ఈమె కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఈమె కింద 15 మంది పనిచేస్తుంటారు. వీళ్ళ పిల్లలు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతుర్రు. ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఇలాంటి డిసిషన్ ఎందుకు తీసుకున్నది ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన. ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. కానీ ఏదేమైనా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడము అనేది ముమ్మాటికి తప్పు. ఎవరైనా సరే, ఆమె పిల్లలు కూడా ఇంటర్ చదువుతుర్రు, కనీసం వాళ్ళ అమ్మని కన్విన్స్ చేయలేకపోయారు. చాలా బాధాకరమైన విషయము. ఇలాంటి డిసిషన్ ఎవరు కూడా తీసుకోవద్దు, చాలా తప్పు. ఏదేమైనా కూడా ఎలాంటి సమస్యకైనా మాత్రం ఏమంటారు, భయపడకుండా ఎదురు నిలబడాలి. ఆ ధైర్యం మనిషికి చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు.